కాబట్టి రేపు మనది కాదు. కాబట్టి ఈ రోజే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేనే రక్షణ దినము అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇది అనుకూలమైన సమయం. యేసు క్రీస్తును అంగీకరించడానికి, యేసు ప్రభువును నమ్మడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ సత్య సువార్తను, ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఈ మంచి వార్తను నీవు విని అంగీకరించి నువ్వు ప్రభువును నమ్మినట్లయితే నీవు కూడా రక్షింపబడతావు. బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముచ్చును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనం నశించిపోతున్నటువంటి ప్రజలం, పాపములో ఉన్నటువంటి ప్రజలం. కాబట్టి మనము నశించిపోకుండా, నరకానికి పోకుండా ఉండాలంటే యేసు క్రీస్తే మార్గము